తిరుమల వెంకటేశ్వరుడి దగ్గర ఒక వింత ఉంది. ఆయన వద్దకు కోట్ల మంది వెళ్తారు. కాని అక్కడ ఎవరూ ఎక్కువసేపు నిలబడలేరు. కొన్ని సెకన్లు మాత్రమే దర్శనం. ఎందుకు అంటే వెంకటేశ్వరుడు భావోద్వేగ దేవుడు కాదు, వ్యవస్థలా పనిచేసే శక్తి. ఆయనను చూడ్డానికి కాదు, సమర్పించుకోవడానికి వెళ్తారు. తిరుమలలో మీరు పెద్దగా ప్రార్థనలు చేయలేరు, కోరికలు చెప్పలేరు, సమయం ఉండదు. ఎందుకంటే అక్కడ భక్తి ప్రదర్శన కాదు, సమర్పణ ముఖ్యము. అందుకే ఆయన కళ్ళను సగం మూసినట్టుగా చూపిస్తారు. అది కరుణ కాదు, జాగ్రత్త. ఆయన చూస్తున్నాడు, కాని స్పందన నిశ్శబ్దంగా ఉంటుంది. హుండీలో పడే ప్రతి నాణెం డబ్బు కాదు, భారం వదిలే సంకేతం. అందుకే తిరుమల నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఏదో తీసుకురారు, ఏదో వదిలివచ్చిన భావనతో వస్తారు. వెంకటేశ్వరుడు వరాలివ్వడు, అడ్డంకులు తొలగిస్తాడు. అందుకే ఆయన ముందు మాటలు అవసరం లేదు, మనస్సు చాలు. మీకు తిరుమల అనుభవం ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి.